నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి సోషల్ మీడియాని ఉపయోగించుకుని రాజకీయాల్లో విమర్శలు చేయడం, పర్సనల్ అటాక్స్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కొన్ని ఛానల్స్ మీద ఒక వ్యక్తి కేసు ఫైల్ చేశారు. మరి అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలతో, డీప్ ఫేక్ వీడియోలతో పర్సనల్ అటాక్స్ ఏ విధంగా పెరిగిపోయాయో మనం చూసాం. మరి ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా. మరి ఇటీవల కాలంలో ఒక వీడియో ఏదైతే వైరల్ అయిందో దానికి సంబంధించి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, ఆ ఎఫ్ఐఆర్లో కొన్ని ఛానల్స్ పేరు ఉండడం మనం చూసాం. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? మనం పలానా వాళ్ళ పేర్లు అని చెప్పడం అంత కరెక్ట్ కాదు కానండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సామాజిక మాధ్యమాలు వల్ల సమాచారం పంచుకోవడం ఎంత తేలికైందో, సత్వరమైందో అంత దారుణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కొన్ని వ్యక్తులు, కొంతమంది కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయిపోతూ ఉంది. కొంతమంది వ్యక్తిగత జీవితాన్ని భార్యంగా పరుస్తూ ఉన్నారు. వేషధారణ మీద, కట్టుబొట్టు తీరు మీద చాలా దారుణంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అలాగే కొన్ని అపచారాలు వీళ్ళు కూడా సోషల్ మీడియా పేరిట రీల్స్ లేకపోతే షార్ట్స్ ఇలాంటి ఇన్స్టాల్ పేరుతోటి చాలా వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. కొన్ని అపచారాలు చేస్తూ ఉన్నారు. దేవుడి గుడి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ రీల్స్ చేయకూడదు అని చెప్పారు. అక్కడ రీల్స్ చెయ్యొద్దు, అక్కడ కఠిన నిబంధనలు ఉన్నాయి, చేస్తే కఠినంగా శిక్షించబడతారని తెలిసి కూడా అక్కడ చేసి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటామంటే లబోదీపమని ఎడుతాం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాం. అలాగే అనేక విషయాల్లో కొన్ని సందర్భాల్లో రక్తము, గాయపడిన వ్యక్తులు, మహిళలు, పసిబిడ్డలు ఫోటోలు చూపించకూడదని తెలిసి కూడా చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గంగా, చాలా వికృతంగా మారిపోయిందండి. అలాగే ఫేక్ వీడియోలు, దాన్ని ఎంత అరికడదాం అనుకున్నా ఆ ఫేక్ వీడియో ప్రజల్లోకి అది తర్వాత అది ఫేకు, డీప్ ఫేకు, ఏఐ జనరేటెడ్ ఇలాంటివన్నీ తెలుసుకుని లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. అదే జరిగింది. దాన్ని వైసీపీ డెఫినెట్గా వైసీపీ కేంద్రంగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన హ్యాండిల్స్ ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయంగా ఇప్పుడు ఇది అంతా కూడా ఈ విష సంస్కృతి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలైంది. అప్పటికింత సోషల్ మీడియా విస్తృతంగా లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. కానీ అతను తనకున్న అవకాశాల్లో చేసేవాడు. రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్థిని వ్యక్తిత్వ హననం చేసి అతను వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా దుష్ప్రచారాలు చేసి దెబ్బతీద్దామని చూసేవాడు. అది నిజమైన అబద్ధమైన. వీళ్ళు ఇక్కడ అదే అదే సిలబస్ వైసీపీని అమలు చేస్తుంది. దానికి అనుగుణంగా కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు ఛానల్ పెట్టుకుంటారు, చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి అదే ఆదాయంగా బతికే వాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్యాషన్గా వ్యామోహంతో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏదన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి పాపులారిటీ కోసం చేసేవాళ్ళు ఉంటారు. అనేక మంది ఇప్పుడు వరల్డ్ టూర్ చేసే అన్వేషణ, లేకపోతే రాము అని రవి అని ఇలా 300 మంది టూరిస్టులు ఉంటారు రకరకాలుగా. అందులో కూడా చాలామంది కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు, కొంతమంది జనాలు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నిజంగా అందులో అసభ్యత ఉండదు. కొంత ఎంటర్టైన్, వైజాగ్ నుంచి శరత్ నల్లా అని ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, కామెడీగా సినిమా చూసినట్టు ఉంటుంది. అలా ఇంకా చాలామంది, ఇంకా కమల్ అని ఒక అతను చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని. అయితే ఈ వికృత రూపానికి వికృతంగా వ్యవహారం చేసేది ఒక రకమైన పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళలోకి అఫీషియల్గా వెబ్సైట్ పెట్టుకున్న వెంకటరెడ్డి గ్రేట్ ఆంధ్రవాడు అందరికన్నా అత్యంత వికృత మనస్తత్వం గలన మూర్ఖ శిఖామణి, క్రూరుడు. అంటే అతను సామాజిక మాధ్యమ ఉగ్రవాది. అంటే అతను ఆ ఉగ్రవాద చర్యలు ఎలా ఉంటాయంటే ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక పార్టీని, ఒక వ్యక్తిని, వాళ్ళ గురించి, ఒక కుటుంబాలని, వాళ్ళ గురించి చాలా దారుణమైన ఎవరెవరి చేత రాయించి దాన్ని ట్యూబుల్లో మాట్లాడించి చర్చలకు వెళ్ళించి తర్వాత వెబ్సైట్లో దాన్ని ఆర్టికల్ రాస్తూ ఉంటాడు, ఎవరిని విడిచిపెట్టకుండా. ఆడికి ఈపీ ఎందుకు చెట్లు కొట్టట్లేదు అనేటువంటిది అర్థం అవట్లా. వ్యవస్థలు, పోలీసులు సరైనోడు తగలలేదు వాళ్ళకి. ఇప్పుడున్న వాళ్ళు అతను పట్టించుకుంటా. కొన్నాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత బూట్లు నాకెడిపోయి అది చాలు అనుకున్నారు వాళ్ళు. బూట్లు లాగుతున్నప్పుడు నేలని తొక్కేయాలి, తలకాయ భూమిలో తొక్కేస్తే దారిలోకి వస్తాడు. అదే పరిస్థితి ఇక్కడ. ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాలంట. పంది వచ్చి ఇంట్లోనూ సువాసన వెదజల్లాలా?
పంది రావాలని కోరుకుంటావా? సువాసన కావాలంటే పన్నీరు బుడి తెచ్చుకుంటాం, కానీ పందిని కోరుకుంటావా? అలాంటి రాతలు రాస్తున్నాడు అతను. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చేసిన అరాచకము, అపచారము, అపవిత్రము, అప్రతిష్ట, దైవద్రోహము, భక్తుల మనోభావాలను కించపరిచి విశ్వాసాలను దెబ్బకొట్టి వాళ్ళు చేసిన అరాచక కృత్యాలు, నకిలీ నెయ్యి లాంటి దానితో, కల్తీ నెయ్యితో చేసిన పని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వీడియో వదిలేరు అర్ధరాత్రి గంట. తెల్లారోడి ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇప్పుడు ఆ యుద్ధం అలాంటివన్నీ వచ్చేసి అది వాళ్ళు అనుకున్న మేరకు వెళ్ళలేదు. అందులో సక్సెస్ అవ్వలేదు. అందరూ అయ్యారనుకుంటారు, వాళ్ళకి ఏమీ సక్సెస్ అవ్వలేదు. పోనీ ఎవరైతే బాధితుడు ఉన్నాడో నాయుడు గారు కానీ ఆ మహిళ చూపించిన మహిళ కానీ ఏమీ జడవల. ఆయన వచ్చి 5 ఏటరా పోచ్చు అన్నాడు. మరి భలే చెప్పండి, అలా ఎదురుద్దాడే దీనికి ముందు ఆవిడ అన్నీ కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో బలి పశువులు లాంటి పిచ్చుకలు ఇవన్నీ. ఇందులో కొన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్న రాబందులు ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్లో కూడా వాళ్ళ పేరోల్ ఉంటాయి. కొంతమంది ఇదేదో వార్త మనం వెనకబడిపోతున్నామని విశ్లేషణ చేసేసి కూడా ఉంటారు. అలా చేసేయడం వల్ల వాళ్ళు కొంతమంది తగులు, కొంత కిషోర్ టాక్స్ వెళ్ళటం వాళ్ళకి. పాప అతను ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు చేయడు అతను. మంచి కుర్రాడు అతను. నాకు పర్సనల్గా తెలుసు అతను. మిగతా వాళ్ళు దాని మీద రెడ్ టీవీ వాళ్ళు అయితే ఇక్కడ ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తారు. వాళ్ళని మామూలుగా దొలిచుకుంటూ తీసుకెళ్ళాలి. ఇదివరకు అనేక కేసులు వెళ్ళినాడు, సిగ్గు లేదు, బుద్ధి లేదు వాళ్ళకి. అసలు ప్రజాస్వామ్యంలో ఈ మీడియాకి సంబంధించి 4th పిల్లర్ అంటారు సార్. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే అసలు ఏ న్యూస్ ఛానల్ అవ్వండి, సోషల్ మీడియా అవ్వండి, వాళ్ళకి తగినట్టుగా లేదు అంటే ఒక పార్టీకి చెందినట్టుగా ఉంటుంది. అంటే దీనికి ఎలా చెక్ పెట్టాలంటారు? మరీ ఎస్పెషల్గా మీకు చెక్ పెట్టేది ఏముంటుందండి. ఇక్కడ వీళ్ళ సరైన చర్యలు తీసుకుంటే దెబ్బకి వాళ్ళే మానుకుంటారు. ఇక్కడ ఇది ఉద్దేశపూర్వకంగా ప్రేరేపితం. ఇప్పుడు నేను అందుకునే పిచ్చుకలు అంటున్నాను వీళ్ళని. వాళ్ళు అందులో అందరూ సైకిల్ ఉండరు. సైకిల్తో పాటు మంచి వాళ్ళు కూడా బుక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు స్వతహాగా చెడ్డలు అయి ఉండరు. వాళ్ళు పేరోల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. దానివల్ల కూడా బుక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ మహిళ ఏం తప్పు చేసింది? బిఆర్ నాయుడు గారి మీద కోపం ఉంది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా, చైర్మన్గా వచ్చిన కాడి నుంచి కరుణాకర్ రెడ్డికి గుటక పడతలేదు. వాళ్ళ మనుషులను పెట్టుకున్నాడు. ఎవరు చైర్మన్గా వచ్చినాడు పనాడు సాగుతోడు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. ఈయన మొత్తం తవి తీస్తున్నాడు. నాయుడు గారు వచ్చినట్టు వాళ్ళకి ఊపిరి ఆటలేదు వాళ్ళకి. ఆయన ఉండడు. మొదటి రోజు నుంచి రాజీనామా చేయరు. ఎందుకు చేయాలరా రాజీనామా? ఎవర్రా నువ్వు అడగడానికి అన్నాడు ఆయన. అన్నాడు కదా ఆయన. చెప్పు తీసుకొట్టాడా? సిగ్గుంటే మాట్లాడకూడదు. అతను ప్రతి దాంట్లోనూ ముందు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు పోలీసులు ఈవిడ కేసు పెట్టిన వెంటనే ముందు కరుణాకర్ రెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి స్టేషన్కి. తర్వాత కోర్టుకు నడిపించకుండా తీసుకెళ్ళాలి. నగర పౌరులు అందరూ చూస్తుండగా అప్పుడే బుద్ధి వస్తుంది. లేదంటే ఆ సిగ్గు శరమం, ఆ ఒళ్ళు తోలు మందం వాళ్ళకి, దున్నపోతు మీద వానబడినట్టు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది పెద్దవాళ్ళు సాయం ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు బరిదీగించి ఉన్నారు. ఏదైనా ఉంటే డబ్బుతోటి మనం కొనుక్కోవచ్చు అన్న లెక్కలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కొడుకు అతను చేసిన దుర్మార్గాలు ఆ భగవద్గీత విషయం మాట్లాడాడు ఆయన. అది కూడా బయట తీయాలి. వీళ్ళ మీద ఏ చిన్న విషయం ఉన్నా కానీ ఉదాసీనత, సమయం, సహనం అసలు పాటించకూడదండి. వీళ్ళు పాములు. ఈ పాముల్ని నువ్వు సరే పిల్ల పాము కదా అని వదిలేస్తే కొన్నాళ్ళకి పెద్ద పాము అయ్యి ఇంత కూరలు వేసుకుని వస్తుంది. సర్లే దీనికి ఈ పాముకి విషం తీసేసాం కదా, ఆ బురద పాము కదా అనుకుంటే అది తోసిపాము అయ్యి పుసుకొడతా ఉంటుంది. కొడాలి నాని చూడండి, ఎండిపోయిన ల్యాబ్స్టర్ ఎండ్రోయిలాగా అయిపోయాడు ఆ మధ్యని. ఇప్పుడు మన చూస్తే ఈ గుండు గట్ట చేయించుకున్నాడు, చచ్చిపోలే ఉన్నాడు అనుకున్నారు అందరూ. నిన్న వచ్చే మాట్లాడుతున్నాడు. వాళ్ళకి దేనికి వాళ్ళు డిజర్వ్ కాదు. మీరు అయ్యో పాపం అంటే అర్హత లేదు వాళ్ళకి. వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లుల్ని మంచానికి, బట్టలకి, సోపాలకి పట్టిన నల్లులు కానీ, ఈ తేళ్ళు కానీ, విషపురుగులు వీళ్ళంతా, పాములు కానీ అసలు క్షమించకూడదు. వాటిని మ్యాక్సిమం నల్లుల్ని, తేళ్ళని అసలు దరిదాపులో ఉండకుండా చేయాలి. పాముల్ని పట్టి అడుగులో పడేయాలి అంతే. అంటే వీళ్ళని జైల్లో పడేయాలి తప్ప బయట తిరగనివ్వకూడదు. వీళ్ళతో చాలా ప్రమాదం. అయ్యో పాపం. ఇప్పుడు దెయ్యాలు ఉంటాయి కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూడు. నువ్వు ఏదన్నా సిలువో లేకపోతే దేవుడి బొమ్మ పెట్టామనుకో, దెయ్యాలు మాట్లాడుకుంటూ కూర్చుంటాయి. మంచిదనుకుని దగ్గరికి వెళ్ళి బేరమని మీకు పిప్పి కట్టేసుకుంటాయి. అలాంటి వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? చాలా సినిమాల్లో చూపించావు, చూసావు నువ్వు. అది మనం కొట్టేస్తున్నాం అనుకో, సీపురు కట్టించి కొట్టేస్తారు కదా దెయ్యాలు పెట్టిన వాళ్ళని. వాళ్ళు కొట్టేసినప్పుడు వాళ్ళు బాబోయ్ ఎడుతుంటే అయ్యో పాపం దగ్గరికి వెళ్తే పీ కట్టేసుకుంటాయి. అలాంటి వాళ్ళు వీళ్ళు. కొడితే ఎడుతారు, చెప్తే అనరు, కొడితే ఎడుతారు.
అంచేత ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రక్షాళన జరగాలంటే కింద నుంచి కాదు, పైనుంచి పట్టుకోవాలి. కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మళ్ళీ మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్నదాకా ఉండొచ్చాడు, మిమ్మల్ని మళ్ళీ కేకేస్తున్నారండి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. కరుణాకర్ రెడ్డిని నడహా అని చెప్పి తీసుకెళ్ళాలి, మర్యాద కూడా ఇవ్వకూడదు. ఇక్కడ మాట్లాడి మాటలు అలాగ ఉన్నాయి. నువ్వు చేసిన దొంగతనాలు చేసి, దోపిడీ చేసి, అపచారం చేసి, అపవిత్రం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం అప్రదిష్ట పాలు చేసి, నీలాంటి దొంగోడు 2 సార్లు చైర్మన్గా ఉన్నాడంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం అది. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని మనం ఆదరించినందుకు ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మనకి ఇలాంటి పెంటను అప్పచెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళ పట్ల పిచ్చుకు మీద బెమ్మాస్తం కాకుండా ఇలాంటి పెద్ద దొంగలందరినీ మోకాలు చెప్పులు తీసేస్తే దారిలోకి వస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.